ఇబ్రాహీం అలైహిస్సలాం వారి గురించి ఖురాన్లో 69 సార్లు 25 సూరాలలో 63 ఆయతుల్లో ప్రస్తావించబడింది. ఎందుకు ఖురాన్లో ఇబ్రాహీం అలైహిస్సలాం వారి చరిత్ర హృదయంలో చెక్కబడిన శాశ్వత వ్యక్తిగా అభివర్ణించింది? ఈ విషయం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలేంటి ఆయన చరిత్ర? ఇప్పుడు మనం ఖురాన్ మరియు హదీసు వెలుగులో ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లా యొక్క గొప్ప ప్రవక్త. అల్లా ఆయనను తన మిత్రునిగా చేసుకున్నాడు. దీని గురించి అల్లా ఇలా సెలవిచ్చాడు. సూరే అన్-నిసా 4:125. ఇబ్రాహీంను అల్లా తన మిత్రునిగా చేసుకున్నాడు. అల్లా ఆయనకు ఎంతటి మహోన్నత స్థానం కల్పించాడంటే, ఆయన తరువాత అవతరించిన అల్లా గ్రంథాలన్నీ ప్రవక్తలుగా ఉన్న ఆయన సంతతి మీదే అవతరించాయి. ఖురాన్లో అల్లా తన ఈ ప్రియ ప్రవక్తను గూర్చి 69 సార్లు ప్రస్తావించాడు. ఈయన వృత్తాంతాలను మాటి మాటికి వివరిస్తూ ఆయన ప్రశంసించాడు కూడా. అంతేకాదు ఖురాను గ్రంథంలో ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఉన్నటువంటి పేర్లు మరియు బిరుదుల్ని చూసినట్లయితే అనేక సందర్భాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని కృతజ్ఞత గలవాడు, ఎన్నుకోబడినవాడు, రుజుమార్గం వైపు నడిపించబడినవాడు, ఈ లోకంలో మంచిని ఇచ్చినవాడు మరియు పరలోకంలో సద్గుణవంతులలో ఒకడు, అల్లాకు విధేయుడైన వ్యక్తి, ఇమాం, ఖలీల్, హనీఫ్, సహనం, సున్నితమైన హృదయం, పశ్చాత్తాపం, అతిథి, సత్కార్యశీలుడు, ఉదారవాది, సత్యవంతుడు, ప్రవక్త నూహ్ అనుచరుడు, బలం మరియు దార్శనికత కలిగిన వాడు, ప్రత్యేకమైన గుణం కోసం ఎంపిక చేయబడినవాడు అని ఇలా అనేక బిరుదులు ఉన్నాయి. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాంను ఎన్నో విధాలుగా పరీక్షించాడు. ఆయన ప్రతి పరీక్షలోనూ నెగ్గారు. దీని గురించి ఖురాన్లో సూరే బఖరా 2:124లో అల్లా ఇలా అంటున్నాడు. ఇబ్రాహీంను అతని ప్రభు అనేక విషయాలలో పరీక్షించగా అతను అన్నింటిలోనూ నెగ్గుకు వచ్చాడు. అప్పుడు అల్లా అతన్ని ఉద్దేశించి, నేను నిన్ను ప్రజలకు నాయకునిగా చేస్తాను అన్నాడు. దానికి అతను, నా సంతానాన్ని కూడానా అని అడిగాడు. అప్పుడు అల్లా, దుర్మార్గులకు నా వాగ్దానం వర్తించదు అని సమాధానం ఇచ్చాడు. ఇంకా ఆయన గురించి ఖురాన్లోని సూరే ఆల్ ఇమ్రాన్ 3:67లో, ఇబ్రాహీం యూదుడు కాదు, క్రైస్తవుడు కాదు, ఆయన ఒకే దైవం వైపు అభిముఖుడైన ముస్లిం, అతను ముష్రికులలోని వాడు ఎంత మాత్రం కాదు అని ఉంది. ఈ విధంగా అల్లా ఇబ్రాహీం యొక్క విశ్వాసాన్ని తెలియజేశాడు. అసలు ఇబ్రాహీం ఎవరు? ఆయన చరిత్ర ఏంటి అంటే, బాబిలోనియా ప్రజలు, సెమిటిక్ జాతికి చెందిన ప్రజలు భోగభాగ్యాల జీవితం గడిపేవారు. విగ్రహాలను చెక్కి వాటిని పూజించేవారు. కనాన్ కుమారుడు నమ్రుద్ వారి పాలకుడు. అతడు పరమ స్వార్థపరుడు, నిరంకుశుడైన నియంత. ప్రజలను బెదిరించి భయపెట్టి తన చెప్పు చేతుల్లో ఉంచుకున్నాడు. తన పాలనలో ప్రజలు భోగభాగ్యాలతో జీవిస్తున్నారన్న విషయం నమ్రుద్కి బాగా తెలుసు. ప్రజలు విలాసవంతమైన జీవితం తప్ప మరేది పట్టించుకోరన్నది కూడా అతనికి తెలుసు. ప్రజలు ఆరాధిస్తున్న విగ్రహాల కన్నా తానే గొప్పవాడినని భావించేవాడు. ఎందుకంటే విగ్రహాలు కనీసం చూడలేవు, వినలేవు, ఆలోచించలేవు, అనుభూతి చెందలేవు, ఎవరికి రక్షణ కల్పించలేవు, ఎవరిని సంపన్నులుగా లేదా నిరుపేదలుగా మార్చలేవు. కానీ తాను ఎవరినైనా ఏమైనా చేయగల అధికారాలు కలిగిన వాడినని భావించేవాడు. ఈ ఆలోచన కలిగిన వెంటనే నమ్రుద్ తానే అసలైన దేవుడినని ప్రకటించుకున్నాడు. విలాసవంతమైన జీవితం గురించి తప్ప మరి దేని గురించి పట్టించుకొని ప్రజలు అతడు చెప్పినట్లు అతడే దేవుడని ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో పద్దాన్ అరం అనే పట్టణంలో ఇబ్రాహీం అలైహిస్సలాం వారు జన్మించారు. అల్లా ఆయనకు ఎంతో వివేకాన్ని, విజ్ఞతను, వివేచనను ప్రసాదించాడు. ఆయనకు సత్య మార్గాన్ని చూపించాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రజలకు నిజమైన దేవుణ్ణి ఆరాధించాలని బోధించడం ప్రారంభించారు. ఏకైక దేవుడైన అల్లాహ్నే ఆరాధించాలని, విగ్రహాలను ఆరాధించడంలో విజ్ఞత లేదని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లా పట్ల దృఢమైన విశ్వాసం కలిగిన వారు, సృష్టికర్త అయిన అల్లా సర్వశక్తిమంతుడన్న బలమైన నమ్మకం కలిగిన వారు, తనకు అల్లా తరపున అందిన సందేశాన్ని హృదయపూర్వకంగా విశ్వసించేవారు. మనుషులందరూ మరణానంతరం ఒక రోజున మళ్ళీ బ్రతికించబడతారని, వారు తమ కర్మలకు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుందని పూర్తి విశ్వాసం కలిగిన వారు. అయితే ఒకసారి ఇబ్రాహీం అలైహిస్సలాం మరణానంతరం మనిషి మళ్ళీ ఎలా బతుకుతాడో కల్లారా చూడాలన్న కుతూహలం ఉండేది. అందుకోసం ఆయన అల్లాతో వేడుకుంటూ మరణానంతరం మళ్ళీ లేపబడం అన్నది ఎలా జరుగుతుందో చూపించాలని ప్రార్థించారు. ఈ విషయాన్ని మనం
ఖురాను గ్రంథంలోని సూర బహ్రా సూర నెంబర్ 2:260లో చూడవచ్చు. అయితే దానికోసం 4 పక్షులను పట్టుకొని వాటిని కోసి వాటి శరీర భాగాలను కలపమని అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాంకు ఆదేశించాడు. అలా కలగలిపిన శరీర భాగాలను 4 వాటాలుగా చేసి వాటిని వేరువేరు కొండలపై పెట్టాలని నిర్దేశించాడు. తర్వాత ఆ పక్షులను అల్లా పేరుతో పిలవాలని చెప్పాడు. ఇబ్రాహీం అల్లా ఆదేశం ప్రకారం అలానే చేశారు. ఆయన పిలిచిన వెంటనే కలగలిసిన శరీర భాగాలు ఏ పక్షివి ఆ పక్షివిగా వేరుపడ్డాయి. పక్షులు బ్రతికి ఎగిరి వచ్చాయి. అలాంటి అద్భుతమైన మహిమ చూసిన వ్యక్తికి మనిషి మరణాంతరం మళ్ళీ లేపబడతాడన్న విషయంలో ఎలాంటి సందేహం ఉండే ఆస్కారమే లేదు కదా. అయితే అల్లా ఏది చేయడమైనా కష్టం కాదు. ఆయన ఏదైనా చేయదలిచితే అయిపో అంటాడు, అంతే, ఆ పని అయిపోతుంది. ఏకదైవోపాసనలో ఎంతో నికార్సైన దైవ ప్రవక్త హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం కోరికపై ఆయన ఆత్మతృప్తి కోసం ఈ దృశ్యం చూపించబడింది. ఇంకా మనం ఖురాన్లోని సూర మరియం సూర నంబర్ 19 ఆయత 42, 43, 44 చూస్తే అందులో అల్లా అంటున్నాడు, అతను తన తండ్రితో, ఓ నాన్న, వినలేని చూడలేని మీకు ఏమాత్రం ఉపయోగపడలేని వాటిని ఎందుకు పూజిస్తారు? ఓ పితామహ, చూడండి, మీ వద్దకు రాని జ్ఞానం నా వద్దకు వచ్చింది కనుక మీరు నన్ను అనుసరించండి. నేను మీకు సరైన మార్గం వైపుకు దర్శకత్వం వహిస్తాను. ఓ తండ్రి, మీరు శైతాను దాస్యాన్ని విడనాడండి. నిశ్చయంగా శైతాన్ కరుణామయుడైన అల్లాహకు అవిధేయుడు అని ఇబ్రాహీం తన తండ్రితో అన్నట్లు అల్లాహ్ ఖురాన్లో ఈ విషయాన్ని చెప్పాడు. ఇబ్రాహీం తండ్రి పేరు ఆజర్. అతను విగ్రహారాధకుడు మాత్రమే కాదు, విగ్రహాలను చెక్కి మరీ అమ్మేవాడు. ఇబ్రాహీం ఒక మంచి వ్యక్తిగా తన తండ్రిని కాపాడే ఉద్దేశంతో విగ్రహాలు తయారు చేసే తన తండ్రికి మరియు ఇలాంటి పని చేసే వారికి పట్టే దుర్గతి ఎంత ఘోరంగా ఉంటుందో చెప్పడం తన బాధ్యతగా భావించాడు. ఆ విధంగా తన తండ్రిని అల్లా ఆగ్రహం నుంచి కాపాడాలనుకున్నాడు. కానీ ఈ విషయాన్ని తన తండ్రికి బాధ కలగకుండా చెప్పాలనుకున్నారు. ఆయన తండ్రి ఆరాధిస్తున్న విగ్రహాల విషయంలో ఎగతాళి చేయలేదు. తండ్రి పట్ల తనకున్న ప్రేమను తెలియజేసి ఆ విధంగా తండ్రిలో ప్రేమ అభిమానులు ప్రేరేపించి తన మాటలను తండ్రి శ్రద్ధగా వినేలా చేసుకున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా నచ్చజెప్పారు. జీవం లేని విగ్రహాలను ఎందుకు పూజిస్తున్నారని ప్రశ్నించారు. వినలేని చూడలేని కాపాడలేని విగ్రహాలను పూజించడం ఎందుకని అడిగారు. తండ్రికి కోపం రాకముందే, నాన్న, మీకు తెలియని జ్ఞానం నా వద్దకు వచ్చింది, నన్ను అనుసరించడం చిన్నతనం అవుతుందని దయచేసి భావించవద్దు. మీ అనుభవం కానీ మీ వయసు కానీ నాకు లేవన్న సంగతి నాకు బాగా తెలుసు. కానీ శైతాన్ మానవాళికి శత్రువు, మనిషిని దారి తప్పించి దుర్మార్గానికి పాల్పడేలా చేస్తాడు అన్నారు. కుమారుడు నిర్మోహమాటంగా నిక్కచ్చుగా చెబుతున్న ఈ మాటలు విని ఆ తండ్రి ఆశ్చర్యపోయాడు. కుమారుడితో మాట్లాడుతూ, నీవు నా దేవుళ్లను కాదంటున్నావా ఇబ్రాహీం? నువ్వు అలా చేస్తే నేను నిన్ను రాళ్లతో కొట్టిస్తాను. నా కోపం నీకు తెలుసు కదా. ఒక తండ్రి మాదిరి దయాగుణాన్ని నువ్వు నాలో చూడలేవు. ఇక నన్ను ఒంటరిగా వదిలే అన్నాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం మౌనంగా ఊరుకున్నారు. అయితే తన తండ్రికి నచ్చజెప్పడం మానుకోలేదు. మీకు శాంతి కలుగుగాక, మీకోసం నా ప్రభుతో క్షమాభిక్ష అర్థిస్తాను. అల్లా అనంత కరుణామయుడు. మీకు మీరు ఆరాధిస్తున్న వాటికి నేను దూరంగా వెళ్ళక తప్పదు అన్నారు. తన తండ్రికి వీడుకోలు చెప్పి భారమైన మనసుతో ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ఇలా తండ్రి కఠినంగా నివారించిన ఇబ్రాహీం తన సత్య సందేశ ప్రచారాన్ని మానుకోలేదు. ప్రజలు ప్రాణం లేని విగ్రహాల ముందు సాష్టాంగపడడం చూసి ఆయన చాలా బాధపడేవారు. ఈ ఆచారాన్ని మానిపించాలని ఆయన తీర్మానించుకున్నారు. ఈ విషయంపై ప్రజలతో వాదించడానికి ఇబ్రాహీం సిద్ధపడ్డారు. ఇలాంటి వాదనల వల్ల తనకు ప్రమాదమని తెలిసినా ఆయన వెనకంజ వేయలేదు. ఒక వైద్యుడు తగిన చికిత్స సూచించడానికి రోగ నిర్ధారణకు పరీక్షలు చేసినట్లుగా ఒక న్యాయమూర్తి నిందితుడిని ప్రశ్నించి సత్యాన్ని రాబట్టడానికి ప్రయత్నించినట్లుగా ఇబ్రాహీం ప్రజలను ప్రశ్నించారు. మీరు సాష్టాంగ పడినప్పుడు ఈ విగ్రహాలు మిమ్మల్ని చూస్తాయా? మీకు ఏ విధంగానైనా ఇవి ప్రయోజనం కలిగిస్తాయా అని ఇబ్రాహీం ప్రజలతో అనేవారు. ప్రజలు ఆయనకు జవాబిస్తూ, విగ్రహాలకు ప్రాణం లేదన్న వాస్తవం తమకు కూడా బాగా తెలుసు. కానీ తమ తాత ముత్తాతలు వాటిని పూజించారు కాబట్టి విగ్రహాల శక్తి సామర్థ్యాలకు ఇంతకన్నా రుజువు ఏం కావాలని అన్నారు. మీ తాత ముత్తాతలు తప్పు చేశారని ఇబ్రాహీం వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. ఈ మాటలు విన్న ప్రజలు ఆగ్రహంతో మండిపడ్డారు. నువ్వు మా దేవుళ్లను, మా తాత ముత్తాతలను నిందిస్తున్నావా లేక పరిహాసానికి చెబుతున్నావా అని నిలదీశారు. ఇబ్రాహీం ఎలాంటి సంకోచం లేకుండా తాను పరిహాసం చేయడం లేదు, సత్యం చెబుతున్నానని, తాను ఒక సత్యమైన ధర్మం తీసుకొచ్చానని, అందరి ప్రభువైన అల్లా తనకు మార్గదర్శకత్వాన్ని ఇచ్చి పంపాడని, అల్లా ఒక్కడే ఏకైక దేవుడని, ఆయనే సృష్టికర్తని,
భూమి ఆకాశాలను సృష్టించింది ఆయననని, ఆయనే జీవన వ్యవహారాలన్నిటిని నడుపుతున్నాడని, కేవలం కలపరాళ్లతో చేసిన ఈ విగ్రహాలు కాదని నిర్మోహమాటంగా చెప్పారు. ఈ విగ్రహాలు తనకు ఎలాంటి హాని చేయలేవని వారికి నచ్చజెప్పడానికి ఆయన వారితో సవాలు చేశారు. నేను విగ్రహాలను బాహాటంగా విమర్శించాను, వాటికి నిజంగా శక్తి ఉంటే ఈ పాటికి అవి నాకు హాని కలిగించి ఉండేవి అన్నారు. అల్లా శక్తి సామర్థ్యాలను, అల్లా వివేక విజ్ఞతలను తెలియజేశారు. విగ్రహారాధనను అల్లా ఎంత మాత్రం ఇష్టపడు. ఈ సమస్త విశ్వానికి అల్లా మాత్రమే నిజమైన ప్రభువు. ఆయన తనను సృష్టించాడు, తనకు మార్గదర్శకత్వాన్ని ఇచ్చాడు, తనకు అన్నపానీయాలు కల్పిస్తున్నాడు, జబ్బు పడినప్పుడు స్వస్థత ఇస్తున్నాడు, ఆయనే మృత్యువును ఇస్తాడని తర్వాత మళ్ళీ బ్రతికించి లేపుతాడని వివరించారు. నేను ఆ అల్లానే ఆరాధిస్తున్నాను, ఆయనే తీర్పు దినాన తన తప్పులను మన్నిస్తాడని చెప్పారు. కానీ ప్రజలు ఈ వాస్తవాలను గుర్తించకుండా విగ్రహారాధన కొనసాగిస్తున్నారని ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఇంకా ఖురాన్లోని సూర అంబియా సూర నంబర్ 21 ఆయత్ నంబర్ 57, 58, 59 మరియు 60లో అల్లా సాక్షిగా చెబుతున్నాను, మీరు వెనుదిరిగి వెళ్ళిపోయిన తర్వాత నేను మీ విగ్రహాల అంతు చూస్తాను. ఆ తర్వాత అతను వాటన్నింటినీ ముక్కలు ముక్కలుగా పగలగొట్టాడు, అయితే పెద్ద విగ్రహాన్ని మాత్రం విడిచిపెట్టాడు. వారంతా దాని వైపు మరలటానికే అలా చేశాడు. మా దేవుళ్లకు ఈ దుర్గతిని పట్టించిందెవరు? వాడెవడో నిజంగా పెద్ద దుర్మార్గుడే అని వారు అనసాగారు. ఒక యువకుడు మా విగ్రహాలను గురించి చెడుగా ప్రస్తావించడం మేము విన్నాము, అతను ఇబ్రాహీంగా పిలువబడతాడని కొందరు చెప్పారు. ఆ ప్రజలు ఉంటున్న పట్టణానికి బయట ఒక ఉత్సవం జరుపుకునే సాంప్రదాయం వారికి ఉండేది. అయితే ఆ ఉత్సవానికి వెళ్లే ముందు విగ్రహాలకు ప్రసాదాలు పెట్టి వాటి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళేవారు. ఉత్సవం నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ ప్రసాదాన్ని పంచుకు తినేవారు. ఇబ్రాహీం మాత్రం వారితో పాటు ఉత్సవానికి రానన్నారు, పట్టణంలోనే ఉండిపోయారు. పూర్తి పట్టణంలోని ప్రజలందరూ ఊరి బయటకు ఉత్సవంలో పాల్గొనడానికి వెళ్లారు. పూజారులు కూడా వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇబ్రాహీం విగ్రహాలున్న ఆలయంలోకి ప్రవేశించారు. చాలా విగ్రహాల పాదాల వద్ద ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇబ్రాహీం విగ్రహాలను భోంచేయడం లేదేమని వ్యంగ్యంగా అడిగారు. కోపంగా ఆ విగ్రహాలన్నింటినీ విరగొట్టారు. ఒక దాని తర్వాత ఒకటిగా విగ్రహాలన్నీ ముక్కలు చేసి ఒక పెద్ద విగ్రహాన్ని మాత్రం వదిలివేశారు. అప్పటికి ఆయన కోపం చల్లారింది. పూజారులు ప్రజలు తిరిగి వచ్చి విగ్రహాలని ధ్వంసమై ఉండడం చూసి నిర్ఘాంతపోయారు. ఇలాంటి పని చేసేది ఇబ్రాహీం తప్ప మరెవ్వరూ కాదని నిర్ణయించారు. ఆగ్రహంగా ఇబ్రాహీంను నిర్బంధించి విచారణ జరపాలన్నారు. ఇబ్రాహీం కూడా అందుకు ఒప్పుకున్నారు. ఆయన కూడా విచారణ జరగాలని కోరుకున్నారు. బహిరంగంగా విచారణ జరిగితే ప్రజలకు వారి మూర్ఖ ఆచారాల గురించి డైరెక్ట్గానే వివరించవచ్చని ఆయన భావించారు. విచారణ కోసం ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని హాజరుపరిచారు. ఆ విచారణలో ఇబ్రాహీం అలైహిస్సలాంను విగ్రహాలను ధ్వంసం గురించి ప్రశ్నించారు. విగ్రహాలను విరగొట్టింది నీవేనా అని అడిగారు. ఇబ్రాహీం నవ్వుతూ విరక్కుండా ఉన్న ఆ పెద్ద విగ్రహాన్ని అడిగితే చెబుతుంది కదా అన్నారు. అసలు ఆ పెద్ద విగ్రహమే మిగిలిన విగ్రహాలను విరగొట్టి ఉంటుంది అని కూడా చెప్పారు. ఈ మాటలు విన్న వాళ్ళు కోపంతో విగ్రహాలు మాట్లాడవని నీకు తెలియదా అన్నారు. ఈ జవాబు కోసమే ఎదురు చూస్తున్నానని ఇబ్రాహీం అన్నారు. ప్రాణం లేని వాటిని పూజించడం ఎంత నిష్ప్రయోజనకరమో వారికి వివరించారు. తమ విశ్వాసాలలోని హేతురాహిత్యాన్ని వాళ్ళు కూడా గుర్తించారు. కానీ వారి అహంకారం సత్యం అంగీకరించకుండా అడ్డుపడింది. తమ బలాన్ని ప్రదర్శించడం తప్ప వారు మరో జవాబు ఇవ్వలేకపోయారు. వారు ఇబ్రాహీం అలైహిస్సలాంను సంఖ్యలతో బంధించి ప్రతీకారం తీర్చుకునే పథకం వేశారు. ఈ విషయాలను మీరు ఖురాన్లోని సూర అల్ అంబియా సూర 21 ఆయత్ నంబర్ 52 నుండి 68 మరియు ఖురాన్లోని అష్-షుఅరా సూర నంబర్ 26 ఆయత్ నంబర్ 69 నుండి 102 ఆయతుల్లో మరియు అలాగే సూర అన్కబూత్ సూర నంబర్ 29 ఆయత్ నంబర్ 16, 17 మరియు 34లో చూడవచ్చు. ఈ విధంగా వారి గుండెల్లో కోపం బుసలు కొట్టసాగింది. ఇబ్రాహీం అలైహిస్సలాంను ఒక మహా అగ్నిగుండంలో విసిరివేయాలని నిర్ణయించారు. తమ దేవుళ్లకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రజలందరూ కట్టెలు సమీకరించాలని ఆదేశించడం జరిగింది. అజ్ఞానంతో కొందరు వ్యాధిగ్రస్తులైన మహిళలు తమ వ్యాధి తగ్గిపోతే తాము సాధ్యమైనంత ఎక్కువ కలప ఇబ్రాహీం దహనానికి ఇస్తామని మొక్కుకున్నారు కూడా. అనేక రోజుల పాటు వారు కట్టెలు కలప సేకరించారు. ఆ తర్వాత వాళ్ళు మహా అగ్నిగుండాన్ని వెలిగించారు. ఆ మహా అగ్నిగుండం భగభగా మండసాగింది. ఆ మంటల నుండి వచ్చిన భీకర ధ్వని చాలా దూరం వరకు వినిపించసాగింది. అందులో నిప్పులు ఎర్రగా మండసాగాయి. వాళ్ళు ఇబ్రాహీంను తాళ్లతో కట్టేశారు. ఆయన్ను అగ్నిగుండంలోకి విసిరివేశారు. నల్లని దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని ఆవరించుకుంది. అల్లా అగ్నికి ఆజ్ఞాపించాడు, ఓ అగ్ని, నువ్వు ఇబ్రాహీం కొరకు చల్లగాను సురక్షితంగాను మారిపో అని మేము ఆదేశించాము. ఖురాన్లోని సూర అంబియా నంబర్ 21 ఆయత్ నంబర్ 69లో అల్లా ఆజ్ఞ ప్రకారం ఆ అగ్నిగుండం చల్లారిన తర్వాత పొగ తగ్గిన తర్వాత వాళ్ళు అందులో చూసి దిగ్భ్రాంతి చెందారు. అందులో నుంచి ఒక వ్యక్తి ఒంటరిగా బయటకు వస్తున్నాడు. అతను ఎవరో కాదు, ఇబ్రాహీం అలైహిస్సలాం. ఈ విధంగా ఇబ్రాహీమును విశ్వప్రభు అయిన అల్లా కాపాడాడు.
భగభగలాడే అగ్నికీలలు ఇబ్రాహీముకు పూలమాలల్లా స్వాగతమిచ్చాయి. ఆయనకు కట్టి ఉన్న తాళ్లను మాత్రమే అవి దహించాయి. వారు ఆ ఏక దైవారాధకుని అగ్నికి ఆహుతి చేసే దుస్సాహసాన్ని ఒడిగట్టారు. అయితే తన ప్రియతముని కోసం చల్లారిపోమని అల్లా అగ్నికి ఆదేశించాడు. ఆయనకు రక్షణ కల్పించమని కూడా ఆజ్ఞాపించాడు. చల్లారిపో అని అనటంతో పాటు రక్షణ కల్పించు అని కూడా చెప్పడం గమనార్హం. రక్షణ కల్పించు అని చెప్పకుండా ఉంటే ఆ అగ్ని పూర్తిగా చల్లబడి మంచుగడ్డలా అయిపోయి ఉండేదని, అదే గనక జరిగితే హజరత్ ఇబ్రాహీం తట్టుకోలేకపోయేవారని కూడా పండితులు వ్యాఖ్యానించారు. మొత్తానికి ఇది ఒక గొప్ప అద్భుతం. దహించి వేసే అగ్నిగుండాన్ని అల్లా తన ప్రియతమ దాసుని కోసం పూలవనంగా మార్చివేసేశాడు. ఈ విధంగా కరుణామయుడైన అల్లా కర్కశుల బారి నుండి తన ప్రవక్తను కాపాడాడు. ఈ మహత్యాన్ని చూసి నిరంకుశ పాలకుడు నమ్రూద్ సిగ్గుపడ్డాడు. కానీ వారి మనస్సులో ఉన్న ఆగ్రహ జ్వాలలను ఇది చల్లార్చలేకపోయింది. అయితే ఈ మహత్యాన్ని చూసిన తర్వాత చాలా మంది ఇబ్రాహీం సందేశాన్ని విశ్వసించారు. కొందరు తమ విశ్వాసాన్ని రహస్యంగా ఉంచారు. నిరంకుశుడైన పాలకుడు తమను హతమార్చవచ్చని లేదా తమకు హాని కలిగించవచ్చని భయపడ్డారు. ఇబ్రాహీం నిరపాయంగా అగ్నిగుండం నుంచి బయటపడిన వార్త నిరంకుశ పాలకుడైన నమ్రూద్ విన్నాడు. కోపంతో మండిపడ్డాడు. తన్ను తాను దేవుడిగా ప్రకటించుకున్న నమ్రూద్ తన దైవత్వానికి ప్రమాదం వచ్చిందని భయపడ్డాడు. అది కూడా ఒక సాధారణ మానవుడైన ఇబ్రాహీం వల్ల ఆ ప్రమాదం ముంచుకు వస్తుందని ఆందోళన చెందాడు. నమ్రూద్ ఇబ్రాహీంను తన రాజభవనానికి పిలిచి తీవ్రంగా హెచ్చరించాడు. నువ్వు నా ప్రజల్లో అలజడిని సృష్టిస్తున్నావు, నన్ను మించిన దేవుడు ఎవడు లేడన్నాడు. అప్పుడు ఇబ్రాహీం జవాబిస్తూ, జీవన్ మరణాలు ప్రసాదించేవాడే నా ప్రభు, ఆయనే ఈ సమస్త విశ్వానికి సృష్టికర్త అన్నాడు. ఈ మాటలు విన్న నమ్రూద్ తన గొప్పదనాన్ని చూపించుకోవడానికి, నేను కూడా జీవితాన్ని ప్రసాదిస్తాను, నేను తలిచిన వారిని ప్రాణాలతో వదిలేస్తాను, నేను తలిచిన వారిని చంపించగలను, కాబట్టి నీ ప్రభు చేసే పని ప్రత్యేకమైనదేం కాదు అన్నాడు. ఇబ్రాహీం నవ్వుతూ తలాడించారు. నా ప్రభు సూర్యుడిని తూర్పు నుంచి ఉదయించేలా చేస్తున్నాడు, పడమట అస్తమించేలా చేస్తున్నాడు, నువ్వు దేవుడివైతే ఈ క్రమాన్ని మార్చి చూపించు అన్నారు. ఈ మాటలు విన్న నమ్రూద్ నోరెల్లబెట్టాడు. అతడి మూర్ఖపు వాదన తేట తెల్లమైపోయింది. అందరి ముందు సిగ్గుపడే పరిస్థితి ఏర్పడింది. కానీ ఇబ్రాహీంను బహిరంగంగా చంపించడానికి భయపడ్డాడు. చాలా మంది దీనివల్ల తనకు వ్యతిరేకులైపోతారని, తనకు శత్రువులైపోతారని భయపడ్డాడు. అందువల్ల ప్రజల్లోకి తన మనుష్యులను పంపించి ఇబ్రాహీంను అనుసరిస్తే వారికి తీవ్రమైనటువంటి పరిణామాలు తప్పవని, మరణశిక్ష విధించడం కూడా జరుగుతుందని బెదిరింపులను జారీ చేయించాడు. ఆ పట్టణంలో తన సందేశాన్ని స్వీకరించేవారు ఇంకెవరూ లేని పరిస్థితిని గమనించిన ఇబ్రాహీం అక్కడి నుంచి తరలిపోయారు. ఈ విషయాల ప్రస్తావన మీరు ఖురాన్లోని సూరా అల్ బఖరా నంబర్ 2:258లో చూడవచ్చు. ఆ తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం అక్కడి నుంచి హర్రాన్ అనే ప్రదేశానికి వచ్చారు. ఈ ప్రదేశం ఫలస్తీనాకు దగ్గరగా ఉంది. అక్కడే ఆయన స్థిరపడ్డారు. అక్కడి ప్రజలు తెలివిగల వారని విన్నారు. ప్రకృతిలోని వింతలను పరిశీలించడం వారికి చాలా ఇష్టమని కూడా గ్రహించారు. తన సందేశాన్ని స్వీకరించేవారు ఇక్కడ లభిస్తారని ఆశించారు. అయితే అక్కడి ప్రజలు ఖగోళాలను పూజించడం ఆయన చూశారు. కానీ ఆ ప్రజలు ఆలోచించే, పరిశీలించే అలవాటు కలిగిన ప్రజలు కాబట్టి హేతుబద్ధమైన వాదనతో వారిని మార్చవచ్చని ఆయన భావించారు. ఒక రాత్రి నక్షత్రాలు మిలమిలలాడుతున్నప్పుడు ఆయన వాటిని చూపించి అదే నా ప్రభు అని బిగ్గరగా పలికారు. కానీ ఆ నక్షత్రాలు కనుమరుగైపోయిన తర్వాత అరే నా ప్రభు ఎక్కడికి వెళ్ళాడు అని బిగ్గరగా పలికారు. ఇది విన్న ప్రజలు నక్షత్రాలను అస్తమించాయని అన్నారు. ఆ మాటలు విన్న ఇబ్రాహీం ఇలా కనుమరుగయ్యేవాడు నా దేవుడు కాదన్నారు. చంద్రుడు పెద్దగా ప్రకాశవంతంగా కనబడడాన్ని చూసి ఆయన ఇదే నా ప్రభు కావచ్చు అని బిగ్గరగా పలికారు. కానీ చంద్రుడు కూడా అస్తమించాడు. ఇది చూసిన ఇబ్రాహీం నా ప్రభు నాకు మార్గదర్శకత్వాన్ని ఇచ్చి ఉండనట్లయితే నేను కూడా దారి తప్పేవాడిని అన్నారు. ఉదయం సూర్యుడు ఉదయించాడు. సూర్యుడిని చూస్తూ ఇబ్రాహీం ఇది తప్పక నా ప్రభు అయి ఉండాలి, ఇది చాలా పెద్దగా ఉంది, చాలా తీక్షణమైన ప్రకాశం కలిగి ఉంది కాబట్టి మరింత ప్రయోజనకరమైనది అన్నారు. కానీ సూర్యుడు కూడా అస్తమించడాన్ని చూసి నిస్సందేహంగా ఈ ఖగోళాలు అన్నీ కూడా ఒక విశ్వప్రభు ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నాయని బిగ్గరగా పలికారు. ఈ విధమైన హేతుబద్ధమైన మాటలు ప్రజల మనోమస్తిష్కాలపై పనిచేస్తాయని, వారు సత్యాన్ని గ్రహిస్తారని ఆయన ఆశించారు. కానీ ఆయన ఎంత ప్రయత్నించినా వాళ్ళు ఒకే దేవుడు అన్న విశ్వాసానికి రాలేదు. వారు అల్లా శిక్షకు భయపడలేదు. వారి వైఖరి
వారిని నరకానికి తీసుకుపోతుందని ఇబ్రాహీం వారిని హెచ్చరించారు. ఈ విషయాన్ని మీరు ఖురాన్లోని సూరే అల్ అన్ఆమ్ సూర నెంబర్ 6 ఆయతం 74 నుండి 83లో పరిశీలించవచ్చు. ఈ విధంగా పాలస్తీనాలో కరువు ఏర్పడింది. దాంతో ఇబ్బందులు ఏర్పడడంతో ఇబ్రాహీం అలైహిస్సలాం తన భార్య సారాను తీసుకొని ఈజిప్టుకు వలస వెళ్లారు. అక్కడ ఆయనకు మరో పరీక్ష ఎదురైంది. సారా చాలా అందమైన స్త్రీ, ఆమె అద్భుత సౌందర్య రాశి అన్న విషయాన్ని రాజు దగ్గర పనిచేసేవారు రాజుకు తెలియజేశారు. అలాంటి సౌందర్య రాశి తన భవనంలో ఉంటే తన ప్రతిష్ట చాలా పెరుగుతుందని భావించిన రాజు ఇబ్రాహీంను పిలిపించి ఆయనకు సారాతో ఉన్న బాంధవ్యాన్ని ఏమిటని ప్రశ్నించాడు. ఆమెకు తానే భర్తనని చెబితే రాజు తనను హతమార్చే ప్రమాదాన్ని పసిగట్టిన ఇబ్రాహీం ఆమె తన సోదరిని చెప్పారు. రాజు ఇబ్రాహీంతో ఆమెకు పెళ్ళైందని ప్రశ్నించినప్పుడు ఆయన మౌనం వహించారు. రాజభటులు సారాను రాజు దగ్గరికి తీసుకువెళ్లారు. ఆమెకు ఖరీదైన దుస్తులు ఆభరణాలతో అలంకరణలు చేశారు. కానీ రాజప్రసాదంలోని ఆడంబరాలు సుఖభోగాలు ఆమెకు సంతోష పెట్టలేదు. ఆమె హృదయం విదారకరంగా రోధించసాగింది. అన్న పానీయాలు మానేసింది. రాజు ఆమెను ఓదార్చాలని ప్రయత్నించాడు, కానీ ఫలితం దక్కలేదు. రాజు ఆమె సమీపానికి వచ్చినప్పుడల్లా ఒక విచిత్రమైన అనుభూతి అతన్ని క్రమ్ముకునేది. ఒక విధమైన భయం ఆవరించేది. ఆమెను కనీసం తాకలేకపోయేవాడు. చివరికి రాజుకు కలలో ఆమె వివాహిత అని తెలిసింది. మరుసటి రోజు ఉత్తమమైన ఆ రాజు సారాను స్వేచ్ఛగా విడిచిపెట్టడమే కాదు, తన వద్ద ఉన్న సేవకురాలు హాజిరాను ఆమెకు కానుకగా ఇచ్చాడు. ఒక కొత్త దేశంలో ఒంటరి వాడైన ఇబ్రాహీం గారి గౌరవ మర్యాదలను ఆ విధంగా అల్లా కాపాడాడు. ఇలా ఇబ్రాహీం అలైహిస్సలాం ఈజిప్ట్లో చాలా కాలం ఉన్నారు. అక్కడ ఆయన చాలా కష్టపడి పనిచేయడం వల్ల సంపన్నుడయ్యారు. అయితే జీవితంలో విజయాలు సాధించిన వ్యక్తికి ఇతరుల ఈర్ష్య అసూయలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. తన పట్ల ప్రజల్లో ఒక విధమైన అసూయ ఉందని గుర్తించిన ఇబ్రాహీం అలైహిస్సలాం తన భార్య సారాను సేవకురాలు హాజిరాను తీసుకొని అక్కడి నుంచి పలస్తీనాకు వచ్చారు. పలస్తీన్లో ఇబ్రాహీం అలైహిస్సలాం సందేశాన్ని కొందరు విశ్వసించారు, సత్య సందేశాన్ని స్వీకరించారు. అయితే సారాకు సంతానం కలగలేదు. ఆమెకు వయసు పైబడింది. పిల్లలు కలిగే వయసు దాటిపోయింది. తన భర్తకు ఒక పిల్లవాడిని ఇవ్వలేకపోయానని ఆమె బాధపడేవారు. అందువల్ల తమ సేవకురాలు హాజిరాను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆమె భర్తను కోరారు. ఇబ్రాహీం ఆమె ఈ సలహా ప్రకారం హాజిరాను వివాహం చేసుకున్నారు. హాజిరాకు ఒక కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం జన్మించారు. ఇబ్రాహీం చాలా సంతోషించారు. ఆయన ఇస్మాయిల్ అలైహిస్సలాంను అమితంగా ఇష్టపడేవారు. దీనికి సంబంధించి అల్లాహ్ ఖురాన్లోని ఇలా అంటున్నాడు. అతను ఇబ్రాహీం ఇలా అన్నాడు, నేను నా ప్రభు వైపుకే పోతాను, ఆయన తప్పకుండా నాకు మార్గం చూపుతాడు. నా ప్రభు నాకు గుణవంతుడైన కుమారుని ప్రసాదించు అని ఇబ్రాహీం ప్రార్థించాడు. అందువల్ల మేము అతనికి సహనశీలుడైన ఒక అబ్బాయి గురించిన శుభవార్తను అందజేశాము. సూర సఫా సూర 37 ఆయత 99 మరియు 107. ఈ కుమారుని గురించి అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాంకు పెట్టిన మొదటి పరీక్ష ఏంటంటే, మొదట్లో సారా కూడా ఇబ్రాహీంతో సంతోషంలో పాలు పంచుకున్నారు. కానీ తర్వాత తన భర్త కొత్తగా జన్మించిన శిశువు పట్ల, శిశువు తల్లి అయిన హాజిరా పట్ల అధిక శ్రద్ధ చూపించడం ఆమెలో ఈర్ష అసూయలకు కారణమైంది. ఆమెలో అసూయ ఉసలు కొట్టింది. వాళ్ళిద్దరిని ఎక్కడైనా దూరంగా విడిచి రావాల్సిందిగా ఆమె భర్తను కోరారు. సారా కోరినట్లు చేయవలసిందిగా అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాంకు సూచించాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాలో అల్లా స్వయంగా మార్గం చూపిస్తానన్నాడు. అనేక రోజులు ప్రయాణించిన తర్వాత, భయంకరమైన ఎడారిని దాటిన తర్వాత ఒక నిర్మానుష్యమైన ప్రదేశం వద్ద వారు విడిది చేశారు. అక్కడ చెట్టు చేమ మచ్చకు కూడా లేవు. నీటి బొట్టు కూడా దొరకని నిర్జనమైన ప్రదేశం అది. ఆ ప్రదేశంలోనే ఇబ్రాహీం తన భార్య పిల్లలను వదిలి వెళ్ళాలని అల్లా ఆజ్ఞాపించాడు. ఇబ్రాహీం తన భార్యను కొన్ని ఎండు ఫలాలు, కొంత నీరు, ఒక గుడారం, మరికొన్ని వస్తువులు ఇచ్చి బరువైన మనస్సుతో విచారంగా అక్కడి నుంచి తిరిగి వెళ్ళడానికి తన ఒంటెను ఎక్కారు. హాజిరా ఒంటెను పట్టుకుని, ఇబ్రాహీం, మమ్మల్ని ఈ నిర్జన ప్రదేశంలో ఎందుకు వదిలేస్తున్నారు? మీకు నా పట్ల ఎలాంటి అభిమానం లేకపోయినా కనీసం మీ కన్నబిడ్డ గురించి ఆలోచించండి. మీ కుమారుడు ఇక్కడ ఆకలి దప్పులతో ప్రాణం వదిలేయవచ్చు, ఇక్కడ క్రూర మృగాలు మాపై దాడి చేయవచ్చు అని వేడుకున్నారు. ఇబ్రాహీం ఎడారిని చూస్తూ సహనం వహించాలని ఆమెతో చెప్పారు. తాను తన ఇష్ట ప్రకారం వ్యవహరించడం లేదని, కేవలం అల్లా ఆదేశాలను అమలు చేస్తున్నానని జవాబిచ్చారు. ఆయన జవాబు ఆమెకు ఊరట కలిగించింది. కన్నీళ్లు తుడుచుకుంటూ, ఇది అల్లా అభిష్టమైతే ఆయన మమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టడని అంది ఆమె. తన కుటుంబాన్ని వదిలి ఒక్కో అడుగు దూరంగా వెళుతున్న కొద్దీ ఇబ్రాహీంకు దుఃఖం ఇంకా పెరిగింది. ముసలి వయసులో తమకు అల్లా ప్రసాదించిన ఏకైక కుమారుడిని ఇక్కడ వదిలి వెళుతున్న ఆలోచన కూడా భరించరానిదిగా ఉంది ఆయనకు. అయితే విశ్వప్రభు పట్ల దృఢమైన తన నిబద్ధతను నిరూపించుకునే పరీక్షలో ఇదొకటని ఆయన
ఆయన గుర్తించారు. ఆయన అల్లాను ప్రార్థిస్తూ, ఓ ప్రభు, నీ పవిత్రమైన గృహానికి దగ్గరగా నిర్జన ప్రదేశంలో నేను నా కుటుంబీకులను వదిలి వచ్చాను. వారు అక్కడ దైవ ఆరాధన స్థాపించాలని భావిస్తున్నాను. వారి పట్ల సానుభూతి, ఆధార అభిమానాలను ప్రజల్లో కలిగించు, వారికి కావలసిన సదుపాయాలు ప్రసాదించని వేడుకున్నారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత వారి వద్ద ఉన్న ఆహారం, నీరు కూడా అయిపోయాయి. పసిబిడ్డతో సహా ఆమె ఆకలి దప్పులతో అలమటించసాగారు. బిడ్డకు పాలు పట్టడానికి ఆమె రొమ్ముల్లో పాలు కూడా రావడం లేదు. పసిబిడ్డ ఆకలితో దయనీయంగా ఏడుస్తున్నాడు. హాజిరా కన్నీరు మున్నీరైంది. బిడ్డను అక్కడే నేల మీద వదిలి నీటి కోసం, ఆహారం కోసం తిరిగింది. పిల్లవాడి పరిస్థితి చూసి ఆమె చలించిపోయారు. చుట్టూ చూస్తుంది. సఫా కొండ ఆమెకు దగ్గరగా కనిపించింది. దీనితో ఆమె దాని పైకెక్కి తర్వాత లోయలోకి దిగారు. తద్వారా జనసంచారం ఏదైనా కనబడుతుందేమో అని అటు ఇటు చూసింది, కానీ ఆమెకు ఎవరూ కనిపించలేదు. ఆమె సఫా కొండ నుండి దిగి లోయలోకి వచ్చేశారు. తన వస్త్రాన్ని కాస్త పైకి లేపి కష్టాల్లో ఉన్న వ్యక్తిలాగా పరుగెత్తుకుంటూ లోయలో దాటి మర్వా కొండపైకి వచ్చేశారు. తదుపరి దానిపై నిలబడి జనసంచారం ఏమైనా కనపడుతుందేమో అని అటు ఇటు చూశారు, కానీ ఆమెకు అక్కడ కూడా ఎవరూ కనిపించలేదు. ఈ స్థితిలోనే ఆమె సఫా మర్వాల మధ్య 7 సార్లు ప్రదక్షిణ చేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, అప్పటి నుంచే ప్రజలు సఫా మర్వాల తవాఫ్ ప్రదక్షిణ ప్రారంభించారని. హజ్ యాత్ర సందర్భంగా సఫా మర్వా కొండల మధ్య 7 సార్లు పరిగెత్తుతూ చేసే ఈ సంఘటన జ్ఞాపకార్థమే జరుగుతోంది. ఆమె నిరాశగా పసిబిడ్డ వద్దకు వచ్చారు. బిడ్డ పరిస్థితి దయానీయంగా ఉంది. ఓ ప్రభువు కరుణించు అంటూ మొరపెట్టుకున్నారు. బిడ్డ పరిస్థితి క్షణక్షణానికి దిగజారుతుంది. ఊపిరి మందగిస్తుంది. శ్వాస కష్టమవుతుంది. బాధాతప్త హృదయంతో తన ఏకైక సంతానం కుసప్రాణంతో పెనుగులాడడాన్ని ఆమె నిస్సహాయంగా చూడసాగారు. ఎండిపోయిన బిడ్డ గొంతు నుంచి ఎలాంటి ధ్వని రావడం లేదు. కేవలం కాళ్ళు కొట్టుకుంటున్న శబ్దం మాత్రమే వినిపిస్తుంది. ఆమె 7వసారి పరిగెత్తుతూ మర్వాపైకి ఎక్కినప్పుడు ఒక శబ్దాన్ని విన్నారు. ఆమె తన మనసులో నిశ్శబ్దంగా ఉండి ముందు ఆ మాటలు వినాలనుకొని మనసును అటువైపు కేంద్రీకరించారు. తర్వాత ఆమె, మేము నీ మాటలు విన్నాం, మాకు నీవేమైనా సహాయం చేయగలవా అని అడిగారు. ఆ సమయంలో ఆమె జంజం ఉన్న స్థానంలో ఒక దైవదూతను చూశారు. అతను తన కాలితో లేదా తన రెక్కలతో భూమిని త్రవ్వగా దాని నుండి నీళ్లు బయటికి వచ్చాయి. హాజిరా ఆ నీటిని నియంత్రించే ఉద్దేశంతో చేతులతో అడ్డుకట్ట వేసి తన వద్దనున్న తోలు సంచిని నీళ్లతో నింపుకున్నారు. ఆమె చేతుల్లో నీళ్లు నింపి బయటకు తీయగానే నీళ్లు మరింత వేగంగా భూమి నుండి బయటకు వచ్చేవి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, అల్లా ఇస్మాయిల్ తల్లిపై కరుణించుగాక. ఆమె ఒకవేళ జంజం యథావిధిగా వదిలిపెట్టి ఉంటే, తన చేతులతో దానిని మాటి మాటికి తీసి ఉండకపోతే జంజం ఒక ప్రవహించే కాలువలాగే ఉండేది. ఈ విధంగా ఆమె తన కళ్ళను తాను నమ్మలేకపోయారు. అల్లా పట్ల ఆమె చూపించిన విధేయత, ఆమె ప్రదర్శించిన సహనాలకు అత్యుత్తమ బహుమానం లభించింది. ఎండిపోయిన నేల నుంచి స్వచ్ఛమైన జలధార ఉబికి వచ్చేలా చేశాడు. అల్లా తనకు నమ్మకస్తుడైన స్నేహితుడు ఇబ్రాహీం అలైహిస్సలాం కుటుంబం కష్టాల నుండి బయటపడే దారి చూపించాడు. హాజిరా ఆ స్వచ్ఛమైన నీటిని బిడ్డ నోటిలో పోశారు. ఆ నీటితో బిడ్డ ప్రాణాలు కుదుట పడడాన్ని ఆమె ఆనందంగా వీక్షించారు. కన్నీళ్లతో ఆమె అల్లాకు కృతజ్ఞతలు అర్పించారు. ఆ అద్భుతమైన జలధారలే జంజం నీరుగా ప్రసిద్ధికెక్కింది. 4000 సంవత్సరాల క్రితం నాటి ఈ జలధార నేటికి కూడా నిరంతరం ప్రవహిస్తూ ఉంది. లక్షలాది హజ్ యాత్రికులకు అత్యంత ఆరోగ్యప్రదమైనటువంటి నీటిని అందిస్తోంది. ఒకప్పుడు నిర్జనమైన ఆ ప్రదేశంలో జీవం తొనికిసలాడేలా చేసింది. ఆ విధంగా ఈ జంజం జలమే దూర దూర ప్రాంతాలకు చెందిన పక్షులు ఆ నీటిని చూసి దాహం తీర్చుకోవడానికి అక్కడ వాలడం ప్రారంభించాయి. యమన్ నుంచి వస్తున్న ఒక అరబ్బు తెగ జురూమ్ దూరం నుంచి పక్షులు గుంపులుగా ప్రదేశం వైపునకు వెళ్ళడానికి గమనించారు. విచారించడానికి కొందరిని అక్కడికి పంపించారు. అక్కడికి వెళ్ళి వచ్చిన వారు అక్కడ నీటి వనరు ఉందని తెలిపారు. ఆ అరబ్బు తెగ ఆ ప్రదేశానికి వచ్చింది. ఆ నిర్జన ప్రదేశంలో మనుషుల్ని చూసి హాజిరా చాలా సంతోషించారు. తనకు తన కుమారునికి అల్లా పరిరక్షణ లభించిందనడానికి సూచనగా వారు వచ్చారు అని ఆమె భావించారు. ఆ ప్రజల హృదయాల్లో వారి పట్ల సానుభూతి అల్లా జనింపజేశాడు. ఆ ప్రదేశం వైపునకు వారు వచ్చేలా చేశాడు. ఆ విధంగా ఇబ్రాహీం చేసిన ప్రార్థనను అల్లా ఆమోదించాడు. ఆ ప్రదేశంలో జంజం నీటి ఊట బయటపడినందువల్ల యమన్ నుంచి అక్కడికి వచ్చిన జుర్రీం తెగ అక్కడ విడిది చేయడానికి, ఆ నీటిని వాడుకోవడానికి హాజిరా అనుమతి కోరారు. హాజిరా సంతోషంగా వారిని స్వాగతించారు. వారిని అతిథులుగా గౌరవించారు. వారిలోని కొందరు తమ కుటుంబాలను అక్కడకు పిలిపించుకున్నారు. ఆ విధంగా చాలా మంది ఆ ప్రదేశం మక్కానే తమ శాశ్వత నివాసంగా మార్చుకున్నారు. మరోవైపు నిర్మానుష్య ప్రదేశంలో తాను వదిలి వచ్చిన తన భార్య బిడ్డల గురించి ఇబ్రాహీం అలైహిస్సలాం ఎప్పుడు కూడా చింతిస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి వారిని చూసి వచ్చేవారు. ఆ విధంగా తాను కోరిన విధంగా తన కుమారుడు పెద్దవాడవ్వడాన్ని చూసి సంతృప్తి చెందేవారు. తన కుటుంబాన్ని ఆదుకున్న విశ్వప్రభువుకు కృతజ్ఞతలు అర్పించేవారు. తన కుటుంబానికి నిలువ నీడ కల్పించి వారికి కావలసిన అన్నపానీయాలు ఏర్పాటు చేసిన
అల్లాహకు ఇబ్రాహీం ధన్యవాదాలు తెలుపుకున్నారు. అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితం యావత్తు కూడా విశ్వ ప్రభు పట్ల ఆయన నిబద్ధతను చెక్కు చెదరని విశ్వాసాన్ని ప్రకటించే పరీక్షల సంగమం. ఇస్మాయిల్ చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడు అల్లా మరోసారి ఇబ్రాహీంను కఠినమైన పరీక్ష గురి చేశాడు. ఈ పరీక్ష గురించి అల్లా వివరించిన ఆయతుల్లో ఈ విధంగా తెలిపాడు. ఇస్మాయిల్ అలైహిస్సలాం యవ్వనంలో అడుగుపెట్టాక ఇబ్రాహీం అలైహిస్సలాం తన పుత్రరత్నాన్ని జుబా చేస్తున్నట్లు కల్లో చూశారు. దైవ ప్రవక్తల స్వప్నాలు కూడా వహీ దైవ వాక్కు అవుతాయి గనక ఆయన తన పుత్రరత్నాన్ని జుబా చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ కలను ఆచరణలో పెట్టడానికి ముందు ఆయన తన కుమారునికి విషయమంతా వివరించి అతని అభిప్రాయం అడిగారు. గుణవంతుడు మరియు అత్యంత విధేయుడు అయిన ఆ కుమారుడు వెంటనే, నాన్నగారు మీకు ఆజ్ఞాపించబడిన దాన్ని నిస్సంకోచంగా నెరవేర్చండి అని అన్నాడు. అంతేకాదు తన ముసలి తండ్రిని తన సహనం గురించి నమ్మకాన్ని కలుగజేస్తూ, అల్లా తలిస్తే మీరు నన్ను సహనశీలిగా పొందుతారు అని అన్నాడు. అల్లాహు అక్బర్. తండ్రి కొడుకుల ఉత్సాహం చూడండి. అల్లా ఆజ్ఞను పాలించడానికి ఎల్లప్పుడూ సిద్ధం, అల్లా కోరిన విధంగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని బదులిచ్చారు. ఆయన తన దుస్తులు తొలగించారు. తల్లికి సలాములు చెప్పాలని తండ్రిని కోరారు. తన గుర్తులుగా తన దుస్తులు తల్లికి ఇవ్వాలని చెప్పారు. తాను కాళ్ళు చేతులు కొట్టుకోవడం జరిగితే తన తండ్రికి బాధ కలుగుతుందన్న ఉద్దేశంతో తన కాళ్ళను చేతులను కట్టేయాలని తండ్రిని కోరారు. ఇబ్రాహీం అలైహిస్సలాం తన కత్తికి పదును పెట్టారు. ఆ విధంగా ఇస్మాయిల్కు మృత్యు బాధ లేకుండా ఉండాలని భావించారు. కుమారుని గట్టిగా కౌగిలించుకుని ఏడ్చి తర్వాత ఇస్మాయిల్ను పడుకోబెట్టి కాళ్ళు చేతులు కట్టేశారు. బాధ తప్త హృదయంతో కుమారుని చివరిసారిగా చూసుకున్నారు. బరువెక్కిన హృదయంతో కత్తిని ఎత్తారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం గొంతుపై వేటు వేశారు, కానీ ఆ కత్తి గొంతును కోయలేదు. తన తండ్రి తగినంత గట్టిగా కత్తిని ఉపయోగించడానికి వెనుకాడుతున్నారని భావించిన ఇస్మాయిల్ గట్టిగా కోయాలని తండ్రితో చెప్పారు. ఇబ్రాహీం అలాగే చేశారు. అయినా ఆ కత్తి గొంతును కోయలేదు. ఇబ్రాహీం ఆశ్చర్యపోయారు. తన బలహీనతను క్షమించవలసిందిగా ఆయన అల్లాహ్ను వేడుకున్నారు. అల్లా ఆయన వేడుకోలను బదులిచ్చారు. ఇబ్రాహీం, నువ్వు నిజంగా కలను సార్థకం చేశావు, మేము నీ విధేయతకు బహుమానం ప్రసాదిస్తున్నామని అన్నాడు. ఆ తండ్రి కొడుకులు దేవుని ఆదేశం శిరసావించడానికి క్షణం కూడా వెనకాడలేదు. అల్లాకు కావలసింది బలి కాదు, తన ఆదేశాల పట్ల వారు చూపిన నిబద్ధతనే. ఆయన పరీక్షించాడు. తండ్రి కొడుకులు దేవుని కారుణ్యం పట్ల కృతజ్ఞతలు అర్పించారు. ఇస్మాయిల్కు బదులుగా బలి ఇవ్వడానికి దగ్గరలోనే ఓ పెద్ద గొర్రె కనబడింది. అంతకు ముందు కోయడానికి ముండికేసిన కత్తి ఆ గొర్రె గొంతును ఒక్క వేటుతో కోసేసింది. ఈ సంఘటన స్మరిస్తూ ప్రతి సంవత్సరం ఈదుల్ అదా బక్రీదు పండుగ సందర్భంగా హుర్బాని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇస్మాయిల్ అలైహిస్సలాం ఒక అందమైన యువకునిగా ఎదిగారు. జుమ్రూమ్ తెగ వారి వద్ద ఆయన అరబీ భాష నేర్చుకున్నారు. ఈ తెగకు చెందిన అమ్మాయిని వివాహం ఆడారు. ఆయన చాలా ఆనందంగా జీవితాన్ని గడపసాగారు. ఆ తర్వాత ఆయన తల్లి హాజిరా మరణించారు. ఇస్మాయిల్ అలైహిస్సలాంను కంటికి రెప్పలా సాకిన హాజిరా మరణించిన సంఘటన ఆయన విపరీతంగా కలిచివేసింది. ఇబ్రాహీం అప్పుడప్పుడు వచ్చి కుమారుని చూసి వెళ్ళేవారు. ఆ ఎడారిలో ఆయన కుమారుని చూడడానికి అనేక రోజులు ప్రయాణం చేసి రావాల్సి వచ్చేది. ఒకసారి ఆయన వచ్చినప్పుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం ఇంట లేరు. ఆయన భార్య ఇంట ఉండడంతో ఆమెతో ఇబ్రాహీం అలైహిస్సలాం మాట్లాడారు. ఆమె భర్త ఆరోగ్యం ఎలా ఉందని అడిగారు. అయితే ఆమె ఆయన చెప్పే విషయాలు ఏవి వినకుండానే తన భర్త గురించి ఫిర్యాదులు ప్రారంభించింది. తమ బీద స్థితిని గురించి చెప్పుకొచ్చింది. వచ్చింది ఎవరిని కూడా ఆమె అడగలేదు. కనీసం మంచినీరును అందించలేదు. అసహనం నిండిన స్త్రీని ఇబ్రాహీం అలైహిస్సలాం ఆమెలో చూశారు. అల్లా అనుగ్రహాలను గుర్తించే శక్తి లేని స్త్రీని చూశారు. ఆయన కనీసం తన ఒంటె నుంచి క్రిందికి కూడా దిగలేదు. ఆయన ఆమెతో, నీ భర్తను అడిగానని చెప్పు, ఇంటి గడపను మార్చడం మర్చిపోవద్దని నీ భర్తకు చెప్పు అని వెళ్ళిపోయారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం ఇంటికి వచ్చిన తర్వాత ఆమె జరిగిందంతా కూడా ఆయన చెప్పింది. వచ్చిన వ్యక్తి ఎలా ఉన్నారని ఇస్మాయిల్ అలైహిస్సలాం ప్రశ్నించారు. ఆమె ఆ వ్యక్తిని వివరించింది. ఆ వచ్చింది తన తండ్రి అని ఆయన చెప్పారు. అలాగే ఆయన చెప్పిన మాటలకు అర్థాలన్నీ కూడా వివరిస్తూ, సరిగా లేని ద్వారబంధం ఇంటికి తగినది కాదని, దానివల్ల మనిషికి ఎదురు దెబ్బలు తగలడమే కాదు గాయాలు కూడా అవుతాయని, అదేవిధంగా ఆమె తనకు తగిన భార్య కాదని కూడా అన్నారు. కొంతకాలం తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారుని చూడడానికి మళ్ళీ వచ్చారు. అప్పుడు కూడా ఆయన కుమారుడు ఇంట లేరు. అయితే ఇంట మరో స్త్రీ ఉంది. ఆమె ఇస్మాయిల్ మళ్ళీ పెళ్లాడినటువంటి స్త్రీ. ఆమె ఆయనకు నీరందించింది, భోజనం వడ్డించింది. ఆయన ఒంటె దిగి ఆమెకు తన భర్త గురించి అడిగారు. తన భర్త వేటకు వెళ్ళారని ఆమె బదులిచ్చింది. ఆ కాలంలో ఎడారి జీవితం చాలా కష్టంగా ఉండేది. ఆహారం కోసం వేటాడడానికి చాలా దూరం వెళ్ళవలసి
రావాల్సినటువంటి పరిస్థితులు ఉండేవి. ఆమె తన భర్త గురించి చెబుతూ ఆయన చాలా కష్టపడి తనను పోషిస్తున్నారని ప్రశంసలతో ముంచెత్తేసింది. అల్లాహ్కు కృతజ్ఞతలు అర్పిస్తూ మాట్లాడింది. ఇబ్రాహీం చాలా సంతోషించారు. ఇస్మాయిల్కు తగిన భార్య లభించిందని ఆనందించారు. తాను ఎవరో ఆమెకు చెప్పలేదు, తాను ఒక స్నేహితుడనే అని మాత్రమే చెప్పారు. ఆమె ఎలాంటి కోడలో తెలుసుకోవాలని ఆయన భావించారు. ఆమె గురించి తన అభిప్రాయాన్ని నర్భగర్భంగా ఒక సందేశ రూపంలో అందించి ఆమెను ఆశ్చర్యపరచాలని భావించారు. అక్కడి నుంచి బయలుదేరుతూ ఆయన ఆమె చూపిన అతిథి మర్యాదలకు కృతజ్ఞతలు చెప్పారు. మీ భర్త వచ్చిన తర్వాత నా సలాములు చెప్పండి, ఇప్పుడు ద్వారబంధం చక్కగా కుదిరిందని చెప్పండి అని వెళ్ళిపోయారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆమె జరిగింది వివరించారు. వచ్చిన అతిథి ఎలా ఉన్నారని ఇస్మాయిల్ అలైహిస్సలాం ప్రశ్నించారు. ఆమె వివరించిన తర్వాత ఇస్మాయిల్ నవ్వుతూ వచ్చినది ఎవరో కాదు నా తండ్రి అని, ఆయన నిన్ను నాకు తగిన భార్యగా అభివర్ణించారని, నీతో కలిసి ఉండాలని, నిన్ను కాపాడాలని కోరాలని వివరించారు. ఆ విధంగా ఇస్మాయిల్ అలైహిస్సలాం జీవితాంతం కూడా ఆమెతో కలిసి ఉన్నారు. ఆమె ద్వారా ఆయనకు సన్మార్గులైన సంతానం కలిగారు. తర్వాత ఇబ్రాహీం తన కుమారుని చూసి చాలా కాలం అయింది, ఈసారి ఆయన ఒక అతి ముఖ్యమైన పని చేయవలసి వచ్చింది. ప్రపంచంలో మొట్టమొదటి ఆరాధన ఆలయాన్ని నిర్మించవలసిందిగా అల్లా ఆయన్ను ఆజ్ఞాపించాడు. మక్కా లోయలో ఈ ఆరాధన ఆలయం ప్రాచీన కాలంలో ఉండేది. ఇబ్రాహీం మక్కా లోయకు వచ్చారు. అక్కడ జంజం బావి వద్ద తన కుమారుడు ఇస్మాయిల్ బాణాలకు పదును పెడుతుండడాన్ని చూశారు. తండ్రిని చూసి ఆయన అత్యంత సంతోషించారు. ఆ విధంగా తండ్రి కొడుకులు ఆనందంతో కౌగిలించుకున్నారు. అల్లా తనకు కాబా గృహాన్ని నిర్మించమని ఆదేశించడాన్ని ఇబ్రాహీం అలైహిస్సలాం కుమారునికి తెలియజేశారు. ఇస్మాయిల్ ఎల్లప్పుడూ తన ప్రభు ఆదేశాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉండేవారు. ఇద్దరు కలిసి కాబా గృహం పునాదులు తీశారు. ఈ పని చేస్తున్నప్పుడు వారి నోట, ఓ ప్రభు, మా ఇద్దరిని ముస్లింలుగా చేయి, మా సంతానంలో ముస్లిం జాతిని ఉద్భవింపజేయి, మా ప్రయత్నాల ఫలితాలను మాకు చూపించు, మా పశ్చాత్తాపాన్ని స్వీకరించు, నీవే పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడివి, అత్యంత కరుణామయుడివి. ఇస్మాయిల్ అలైహిస్సలాం రాళ్లను మోసుకొని వస్తుంటే ఇబ్రాహీం వాటిని అమర్చసాగారు. కొంతకాలానికి నిర్మాణం రూపురేఖలు దిద్దుకుంది. తమకు సహాయంగా ఎవరిని వారు తీసుకోలేదు. గోడలు చాలా ఎత్తుకు లేచాయి. ఇప్పుడు రాళ్ళు పేల్చడానికి ఇబ్రాహీం ఏదైనా ఎత్తు వేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఆయన ఇస్మాయిల్తో ఏదైనా మంచి రాయి తాను నిలబడడానికి చూడమని చెప్పారు. ఇస్మాయిల్ ఒక పెద్ద రాయిని అక్కడికి దొర్లించారు. ఆ విధంగా కాబా గృహం నిర్మించబడింది. మక్కాలో కాబా గృహం నిర్మించబడినప్పటి నుంచి ప్రపంచవ్యాప్త ముస్లింలకు, దైవ విధేయులకు పవిత్రమైన గృహంగా కొనసాగుతుంది. విశ్వ ప్రభు అయిన అల్లాహ్ పట్ల తమ కృతజ్ఞతలను ముస్లింలు ఇక్కడికి వచ్చి తెలియజేస్తుంటారు. సూర ఇబ్రాహీం సూర 14:37 మరియు 38 కొన్ని ఆధారాల ప్రకారంగా ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం క్రీస్తుపూర్వం 2000 నుండి 1950 ప్రవక్త షుఐబ్ కాలం వరకు ఉన్నారు. ఈ విధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు దైవం తరపు నుండి అనేక పరీక్షలు ఎదుర్కొని ఒక అచంచలమైనటువంటి విశ్వాసిగా, ఒక మహాప్రవక్తగా తన విశ్వాసాన్ని ఏమాత్రం చెక్కు చెదరకుండా అన్ని పరీక్షలు నెగ్గారు. కాబట్టి ఆయన త్యాగాలను స్మరించుకుంటూ బక్రీద్ పండుగ కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితంలో కూడా మీకు ఆదర్శం ఉందని అల్లాహ్ ఖురాన్లో తెలియజేస్తున్నాడు. హజ్ సందర్భంగా ప్రతి ముస్లిం కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని గుర్తు చేసుకోవడం జరుగుతుంది. బక్రీద్ పండుగ సందర్భంగా జుబా చేసే సందర్భంలో, అలాగే మనం దరూదు చదివే విషయంలో కూడా మనం ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క పేరును ప్రస్తావిస్తూ ఉంటాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత అత్యధికంగా ఎక్కువగా స్మరించేటటువంటి వ్యక్తి, అంటే గుర్తు చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు. ఈ విధంగా మహాప్రవక్తలో ఒక ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఒక అచంచలమైనటువంటి విశ్వాసి. కాబతుల్లా నిర్మాణం ఇబ్రాహీం మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు కలిసి చేశారు. జంజం నీటికి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా మనం తెలుసుకున్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఇబ్రాహీం మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం లాంటి విశ్వాసాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి.
బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.